మరొకసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు 400 రోజులు అయిపోయినా ఇప్పటికి కూడా హామీలు నెరవేర్చలేదు. సేమ్ ఇవి కూడా అదే కోలకు తీసుకొచ్చి దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకండి. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఏదైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క మెట్రోని ఇమీడియట్గా టాప్ రైట్లో పెట్టుకొని మీరు కేంద్రం నుంచి నిధులు వస్తేనే పనులు చేస్తామనే ఒక ఆలోచన మానేసి, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేంద్రం నుండి అదనపు సాయం రూపాయి రాకున్నా అన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు టైం పెట్టి పూర్తి చేసేటువంటి ఘనత మా ప్రభుత్వానికి, మా నాయకుడు కేసీఆర్కే దక్కుతుంది. అప్పుడు పనిచేసేటువంటి మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కే దక్కుతుంది సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అంతకంటే ఇంకా మంచిగా పనిచేయండి, ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు. కానీ ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్, తప్పించుకొని పోయే ధోరణి, దాటివేసే ధోరణిని మానుకొని చిత్తశుద్ధితోని ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి, హైదరాబాద్ నగర ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, కేంద్రం నుండి మాకు సహకారం రాలేదు కదా అని కేంద్రంపైన నెట్టేసి మరి పనులను ఎక్కడక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మరి గత సంవత్సరం కాలం పాటు వారు ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నిటి కూడా వాపసు తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం. అందుకే ప్రభుత్వం అంతా కూడా సంవత్సరం కాలం పాటు తిరోగమన నిర్ణయాలతోని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడిచారని చెప్పేసి స్పష్టంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఆధారాలతో పాటు ఆరోపిస్తూ ఉన్నాం. అసెంబ్లీ వేదిక కూడా శాసనసభ పక్షం అంతా కూడా వారు చేసే తప్పులన్నీ ఎత్తి చూపినాం. తప్పులు సరిదిద్దుకోమని చెప్పే ప్రయత్నం చేశాం. ప్రభుత్వము మొండి వైఖరితో పోకుండా ప్రజలని మరి దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలన్నింటి కూడా ఫార్మా సిటీని మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పింది. అదేవిధంగా తాగునీరు, హైదరాబాద్ ప్రజల నగర తాగునీరు అవసరాల కోసం రాబోయే 5 దశాబ్దాల పాటు ఎవరు కూడా ఇబ్బంది కావద్దని చెప్పి మీ కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీ నీళ్ళు హైదరాబాద్ నగరానికి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రణాళిక రూపొందిస్తే వాటిని రద్దు చేసింది ఇదే ప్రభుత్వం. అదే కాకుండా మేము మూసీ రిజువినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది తప్పని చెప్పి 1,50,000 కోట్లతో చేస్తామని చెప్పి ముందుకు పోయి మళ్ళీ కూడా అక్కడ పప్పులో కాలేసింది. అదేవిధంగా హైడ్రాని కొత్తది తీసుకొచ్చి మరి నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత, హైకోర్టు ముట్టకాలయం చేసిన తర్వాత తోక ముడిచింది. ఇలా చాలా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. నగర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణలతో పాటు చెప్పినాము. ఇప్పటికైనా సరే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా మేము మారబోతున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా చేసి ఈ యొక్క ప్రకటన చేసినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజల్లో లేరు. ఏ రకంగానైతే మీరిచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పినారో, ఎలా అయితే అవి అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోందో, వెంబడబడుతూ ఉందో, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగర ప్రజల అవసరాల రీత్యా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మరి ఇదైతే ఉన్నదో మెట్రో విస్తరణ కూడా చేసే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.